ప్రవళిక. మనం ఇంట్లో ఏ ప్రతి ఐటెం యూజ్ చేయాలన్నా ఐరన్ కావాలి. మరి ఇండస్ట్రీస్ తయారు చేయాలన్నా, ఇండస్ట్రీలో ఉన్న ప్రోడక్ట్స్ మెషినరీస్ తయారు చేయాలన్నా ఐరన్ కావాలి. మరి అలాంటి క్వాలిటీ ఐరన్ని అందించాలనే పట్టుదలతో ఐరన్ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేసుకున్నాం. కొత్తమస్ మురళీధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా మీరు ఐరన్ ఇండస్ట్రీ, అక్షరాసిరి ఐరన్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మా V3 తరఫున మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను బోయగూడెంలో 1983లో జన్మించాను. తర్వాత స్వస్థలం ఆలియాకి వచ్చాను. ఆలియాలో ఒక 5 years రకరకాల బిజినెస్ చేసిన తర్వాత రైస్ ఇండస్ట్రీస్కి వెళ్ళాను. 2005 రైస్ ఇండస్ట్రీ నుంచి 2015 వరకు రైస్ ఇండస్ట్రీలో పర్వాలేదు నుంచి నేను చూసి తర్వాత 2015లో హైదరాబాద్కి వచ్చాను. 2015లో హైదరాబాద్కి వచ్చి కన్స్ట్రక్షన్ చేశాను. 2015లో ఇల్లు కట్టడానికి ఫస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి నేను సేల్ చేస్తూ ఉంటాను. మా కంపెనీ E&R. ఆ కంపెనీలో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతూ ఉంటే ఇలాంటి ఐరన్ మన గేట్లకు గ్రిల్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఐరన్ లేదు. మళ్ళీ ఎల్బీ నగర్ వెళ్ళాలి, లేదా నాగోల్ వెళ్ళాలి, లేదా ఇటు చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. అందువల్ల అసలు ఏంటి ఇంత దూరం ఉంది, ఇన్ని వేల ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ ఏరియాలో, ఇక్కడ ఈ ఐరన్ బిజినెస్ లేదు కదా ఇలాంటిది అనేది ఒక చిన్న ఆలోచనతో ఒక్క అడుగు ముందుకు వేశాను మేడం. కాకపోతే జీరో నాలెడ్జ్, ఎలా పెట్టాలి, ఎలా ఉంచాలి, ఎవరు కొంటారు ఏం తెలియదు. కొంచెం దాని మీద ఒక 1 month స్టడీ చేసి తర్వాత ఐరన్ ఫీల్డ్లోకి మళ్ళీ దిగాను. కొన్ని కంపెనీస్లో టైప్ దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది? అందరు సపోర్ట్ ఉంటుంది మేడం. బిజినెస్లో ఎప్పుడు కూడా ఇప్పటివరకు నెవర్ ఫెయిల్, నేనేం ఫెయిల్ కాలేదు. ఏ రైస్ ఇండస్ట్రీలో కూడా ప్లస్ అపరాధ బిజినెస్ అని అంతకుముందుకు మన రైతులు పండించే అన్ని రకాల ఐటమ్స్ కొని అమ్మేది. అందులో కూడా మంచి లాభాలతోటే, ఇందులో రైస్ ఇండస్ట్రీలో కూడా మంచి లాభాలు. ఇది కూడా మా ఫ్యామిలీకి నా మీద చాలా నమ్మకం ఉంటుంది. బిజినెస్లో పట్టుకుంటే వదలడు, ఏదైనా కష్టపడైతే దాన్ని పైకి తీసుకొస్తాడు. మనకు చిన్న కాన్ఫిడెన్స్, పెద్దగా ఉంటుంది కాన్ఫిడెన్స్. చిన్న నమ్మకం, పెద్ద కాన్ఫిడెన్స్, గ్యారంటీ ఉంటుంది. ఫ్యామిలీ తరఫున ఎప్పుడు సపోర్ట్ గ్యారంటీ ఉంటుంది మాకు. అక్షరాసిరి స్టీల్ అంటే క్వాలిటీకి మారిపోయారని చెప్పుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి, మీరు అందించే క్వాలిటీ గురించి మాకు చెప్తారా? చెప్తాను. మన దగ్గర హరిబోమ్ పైప్స్ అని లోకల్ ISI మేడ్ ఉంటుంది, MPL పైప్స్ ఉంటాయి, అపోలో టాటా పైప్స్ ఉంటాయి, లోహా పైప్స్ ఉంటాయి, అండ్ రాయ్పూర్ మెటల్ కూడా అడుగుతూ ఉంటారు. రాయ్పూర్ మెటల్లో క్వాలిటీ లెస్ అని చెప్పేసి నేను ఈ మధ్య అమ్మడం చేశాను. కాకపోతే వీటన్నిటి మీద రాయ్పూర్ మెటల్ ఒక 2-3 రూపీస్ లెస్లో దొరుకుతుంది, కానీ క్వాలిటీ చాలా లెస్ ఉంటుంది. అందుకు ఆ క్వాలిటీని మనం చూస్ చేసుకోవట్లేదు. మన దగ్గర యాంగ్లర్స్ ఏదైనా ISI ఉంటుంది. మనం అన్ని డైరెక్ట్ కంపెనీ పర్చేజ్ చేస్తాము, అన్ని ఆథరైజ్ డీలర్స్ మనం. బెస్ట్ రేట్ ఇవ్వాలనేది ఫస్ట్ కాన్సెప్ట్. బెస్ట్ రేట్ ఇవ్వాలి, బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. ఎక్కడ కూడా హైదరాబాద్లో నాలాంటివి ఒక 10-20,000 15,000 సంథింగ్ ఉండొచ్చు, 10-15 or 20,000 షాప్స్ ఉండొచ్చు. ఎక్కడ కూడా డిస్ప్లే బోర్డు ఉండదు మేడం. ఓన్లీ నా ఒక్క ఐరన్ షాప్లోనే డిస్ప్లే బోర్డు ఉంటుంది. మీరు గోల్డ్ షాప్లోకి వెళ్తే ఎలా ఉంటుందో గోల్డ్ రేట్స్ డిస్ప్లే, ఐరన్ షాప్లో ఇప్పటి వరకు మీరు కూడా మీ V3 ఛానల్ కూడా ఎక్కడ చూసి ఉండదు డిస్ప్లే బోర్డు ఉండడం, ఓన్లీ అక్షరశ్రీ స్టీల్ ట్రేడర్స్లో. ఎందుకు డిస్ప్లే బోర్డు అని చెప్తున్నాను అంటే, డిస్ప్లే బోర్డులో అడిగిన వానికి ఒక్కదానికి రేటు తక్కువ చెప్పొచ్చు మేడం, మిగతా దానికి ఎక్కువ చెప్పొచ్చు. నా డిస్ప్లే బోర్డులో నాకు అక్కడ ఎన్ని దొరుకుతాయో అన్ని రకాల ఐటమ్స్ డిస్ప్లేలో ఉంటాయి. కస్టమర్ని మనం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే అవసరమూ లేదు. ఎక్కువ దీంట్లో తక్కువ చెప్పాను కదా, దీంట్లో తీసేసుకుందాం ఇంకో రూపాయి 10 రూపాయలు అనే కాన్సెప్ట్ కూడా మన దగ్గర లేదు. అందుకు డిస్ప్లే బోర్డుని చూస్ చేసుకుంటాను కస్టమర్. అది చూపిస్తాను, ఎవరికి కూడా నెవర్ బార్గెన్ అనే చెప్తాను. బార్గెన్ లేకుండానే ఉండాలనేది కాన్సెప్ట్. మీ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి, వాటికి వేటికి యూజ్ చేస్తుండాలి, ఇండస్ట్రీస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి? మన ఇంటి దగ్గర అయితేనేమో కామన్గా కార్ పార్కింగ్ వేసుకున్నా, ఇంటి ముందర షెడ్ వేసుకోవాలన్నా, పైన పెంట్ హౌస్ రేకులతో వేయాలన్నా, అలాంటి వాటికి మనకు కామన్గా నిత్యం అయితే మాత్రం మన ఇంటి గేట్ పెట్టాలంటే కూడా మనతో అవసరం. కిటికీ విండోస్ గ్రిల్స్ పెట్టాలి, వాటికి కూడా మన దగ్గర స్టీల్ దొరుకుతుంది. ఇంటికి సంబంధించింది అయితే ఇంతవరకు. ఇండస్ట్రీ పర్పస్ అయితే ఇండస్ట్రీకి ఫస్ట్ కావాల్సింది ఒక షెడ్. ఆ షెడ్ వేయాలంటే కూడా మన మెటీరియల్ వెళ్ళాలి. తర్వాత అతను మిషన్ తయారు చేయాలి. మిషన్ తయారు చేయాల్సిన లోపల యాంగ్లర్స్ కావాలి, పైప్స్ కావాలి, షీట్స్ కావాలి. దానికి సంబంధించిన ఇండస్ట్రీ వేయాలన్నా, ఇండస్ట్రీ షెడ్ వేయాలన్నా, ఇండస్ట్రీ మిషన్ తయారు చేయాలన్నా వాటికి సంబంధించిన మెటల్ మొత్తం మన దగ్గర దొరుకుతుంది. అసలు మార్కెట్లో ఎక్కడ కంపేర్ చేసినా మీ దగ్గరే చాలా తక్కువ రేట్ ఉంటుందని మీ కస్టమర్స్ ద్వారా మాకు తెలిసింది. దీని గురించి చెప్తారు.
అదే మేడం ఖచ్చితంగా క్వాలిటీ ఇవ్వాలి, కొంచెం రేట్ ప్రైజెస్ డెగ్లో ఇవ్వాలి. అందుకే మేడం ఇప్పుడు మీరు అడిగితే నన్ను ఎంతసేపు బార్గెన్ చేయగలుగుతారు, నేను డిస్ప్లే బోర్డు పెడతాను, మీరు ఎక్కడ బార్గెన్ చేయగలుగుతారు? ఎగ్జాంపుల్ డిస్ప్లే బోర్డు. ఇప్పుడు మనకి ఏ ఇండస్ట్రీలో అయినా ఎవరైనా మిషనరీ కొనాలన్నా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీరు క్వాలిటీని ఎలా చూస్ చేసుకుంటారు? ఏదైనా ఐఎస్ఐలో ఉంటుంది మేడం. నాన్ ఐఎస్ఐ మన అమ్మ 100% ఐఎస్ఐలో ఉంటుంది. ఐఎస్ఐలో కూడా వాళ్ళ ఇయర్స్ని బట్టి వాళ్ళు కంపెనీ పేరు తెచ్చుకున్న వాటిని బట్టి రేట్స్ ఉంటాయి. టాటా ఉంది 20-25 రూపీస్ హైక్లో ఉంటుంది. లోకల్ ఐఎస్ఐ ఉంటుంది. క్వాలిటీ పర్పస్ వాళ్ళకేమో నేమ్తో మంచి వాళ్ళు సమాజంలో నేమ్ తెచ్చుకొని మంచి గుడ్ స్థాయికి వెళ్ళి మంచి క్వాలిటీ తీసి ఇంకా రేట్ పెంచు తీసుకుంటున్నారు. కాబట్టి మన దగ్గర ఏదైనా నాన్ ఐఎస్ఐ దొరకదు, ఏదైనా ఐఎస్ఐ మార్కెట్. మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? బెస్ట్ రేటు, సకాలంలో డెలివరీ అంటే ఫ్రీ డెలివరీ ఉండదు మేడం. అన్ని మా వెహికల్సే ఉంటాయి. మినిమం ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు 15 కిలోమీటర్స్ వెళ్ళినా మనం ఈ ఐరన్కు బయట అతను అట్లీస్ట్ 800,000 అన్న తీసుకుంటారు, మనం 400లో పంపిస్తాం. 12 to 15 కిలోమీటర్స్ 400లో డెలివరీ ఇస్తాం. 1 టన్ మెటల్ అయినా, 1 టన్ను 1000 కిలోల మెటల్ అయినా 400 రూపాయలు డెలివరీ. అదొకటి బెస్ట్ రేట్ ఉంటుంది. ప్లస్ ఈ మధ్య మా అక్షరశ్రీ 5th యానివర్సరీ సందర్భంగా గిఫ్ట్స్ పెట్టాను. 1 lakh పైన, 2.5 పైన, 4 lakhs పైన ఎబో కొన్న వాళ్ళకి గిఫ్ట్ పెట్టాను. ఈ స్కీము నిన్న 5th యానివర్సరీకి క్లోజ్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ నిన్న 5th యానివర్సరీ నుంచి 6th యానివర్సరీ వరకు కొత్త స్కీమ్ పెడుతున్నాం మేడం. ఈ కొత్త స్కీమ్ ఎలా ఉండబోతుంది అంటే పర్చేజ్ ఎప్పుడైనా 1 yearలో పర్చేజ్ చేయొచ్చు. ఒక 4 lakhs పర్చేజ్ చేసిన ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ కూపన్ని తీసుకెళ్ళి మళ్ళీ బంపర్ డ్రాలో వేస్తాం. అది 6th యానివర్సరీ ఓపెన్ ఉంటుంది. ఈ లోపల ఈ పర్చేసర్ 4 lakhs 24 lakhs అయినా చేయొచ్చు, 44 lakhs అయినా చేయొచ్చు, నెలలో 30 చేయొచ్చు 4 lakhs. ఈ 4 lakhsకు ఒక్కొక్క 4 lakhsకు ఒక కూపన్ వస్తుంది. ఈ 4 lakhs ఉన్నందుకు ఒక గిఫ్ట్ వస్తుంది. ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి మళ్ళీ బంపర్ డ్రాలో వేస్తారు. అప్పుడు బుల్లెట్ బైకు, ఓలా ఎలక్ట్రిక్ బైకు, ఇంకొక యాక్టివా బైకు, ఇవి గిఫ్ట్స్గా ఉన్నాయి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్లో. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ చాలా రిస్క్ అనేది ఉంటుంది. ప్రతి బిజినెస్లో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. వాటన్నిటిని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? అండ్ ఇక్కడ చూస్తే కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారికి కూడా మీరు ఉపాధి కల్పించిన వారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా దగ్గర ఓవరాల్గా 22 to 25, 26 మెంబర్స్ ఉంటారు మేడం. మొత్తం మనకు ఒక 6-7 వెహికల్స్ కూడా ఓన్ పర్చేస్ చేయండి. ఆ ఓన్ వెహికల్స్ లేకపోతే మనం కస్టమర్కి సకాలంలో డెలివరీ, కిరాయికి తగ్గట్టు ఇవ్వలేకపోతున్నాము. అన్ని మన ఓన్ వెహికల్స్ తీసుకున్నాము. ఎంప్లాయీస్ ఐరన్ ఫీల్డ్లో చాలా ఎక్కువ మంది కావాలి మేడం. అందులో ఈ సెక్షన్ ఇండస్ట్రియల్ ఐరన్లో చాలా ఎక్కువ మంది పడతారు. ఇప్పుడు మన దగ్గర 22 to 25 ఉన్నారు. అందులో ఒక 8 members వెహికల్ డ్రైవర్స్ ఉన్నారు, ఒక 5 సూపర్వైజర్స్ ఉన్నారు, ఒక 10 members దాకా వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా చుట్టుపక్కల వాళ్ళని నేను తీసుకున్నాను. వీళ్ళకి కూడా మా దగ్గర మంచి వసతులు ఉంటాయి మేడం. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, 1 yearకి ఒకసారి బోనస్ ఉంటుంది, మా డ్రైవర్స్ డ్రెస్ కోడ్ ఉంటుంది. మన లోకల్ ఎంప్లాయీకి కంపల్సరీ ఒక టీ-షర్ట్, కంపెనీ బ్రాండ్తో ఒక టీ-షర్ట్ ఉంటుంది. మీరు బిజినెస్ లానే కాకుండా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారని మీ ఎంప్లాయీస్ చెప్పారు. ఎస్ మ్యామ్, ఇదైతే రియల్లీ. నేను అంటే చాలామంది నాలాంటి షాపుల్లో, ఇలాంటి హార్డ్వేర్ షాప్స్లో ఎవరు కూడా పిల్లలకి ఏమి ఇన్సూరెన్స్ కట్టారు మేడం. నేను ఒక కరోనాలో ఒక చిన్న ఇన్సిడెంట్ నా మనసు మార్చేసాను. వాడు తీసుకునే ఇక 15-20 వేల శాలరీస్లో వాడికి చిన్న హాస్పిటల్ వెళ్తే వాడి 1-2 సంవత్సరాల జీతం తీసేసుకుంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ జీవితాన్ని, నా ఆలోచనని మార్చేసింది. అప్పుడు వీళ్ళందరికీ కూడా మనం ఇన్సూరెన్స్ కట్టడం ప్రారంభించాం. ఇప్పుడు 3rd year ఇన్సూరెన్స్ కట్టడం. చాలా నైస్ సార్, ఈ ఐడియా చాలా బాగుంది. మీ ఎంప్లాయీస్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మేడం. వాళ్ళు బాగుంటేనే అక్షరశ్రీ బాగుంటుంది, అక్షరశ్రీ బాగుంటేనే నేను బాగుంటాను, నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. అది ఆబ్వియస్లీ రౌండ్ అప్ గ్యారంటీ, అది చక్రం తిరుగుతూనే ఉంటుంది. అందుకనే వాళ్ళు బాగుండాలి. మన కింద పనిచేసే వాళ్ళు బాగుంటే కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే ఓనర్గా నేను బాగుంటాను, నేను బాగున్నట్టే వాళ్ళు బాగున్నట్టు ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కరోనా టైం తీసుకుంటే ఆ టైంలో అన్ని బిజినెస్ మార్కెట్ అంతా చాలా లో ఉంది. ఆ టైంలో అసలు ఎలా ఉండింది మీకు బిజినెస్ అనేది? ఇక్కడ ఎవరికి కూడా అందరికీ ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మావి ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినా, కొత్త ఇండస్ట్రీలు పెడితేనే, కొత్త షెడ్స్ వాళ్ళు వేస్తేనే, అలాంటి కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతేనే మన ఇండస్ట్రీకి గిరాకీ ఉంటుంది. లేకపోతే మనకు ఇప్పుడు ఏమి ఉండదు. కాబట్టి మాకు కూడా చాలా డల్గానే ఉంది, చాలా ఇబ్బందికరంగానే అప్పట్లో ఉన్నాం. కానీ అందరికీ శాలరీస్ ఇచ్చాను, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఓనర్స్ కూడా రెంట్ కట్టాము, ఎక్కడ ఎవరు వదిలిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు
నార్మల్గా అంటే మీకు ఆర్డర్స్ ఇస్తే మీరు ఎంత టైంలో డెలివరీ ఇస్తారు? ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్ అయినా అంటే మన స్పెషల్ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే 1 or 2 daysలో తీసుకుంటాము. రెడీ ఉన్నాయి అయితే స్పాట్లో వచ్చేస్తాయి. మీ దగ్గర ఇప్పుడు మీ ఇంటి గేట్స్ ఇవన్నీ చిన్న చిన్న అయితే రెడీగానే ఉంటాయి మేడం. పెద్ద షెడ్ వేయాలి, ఒక 500 పైపులు కావాలి, 1000 పైపులు, 2000 పైపులు అంటే అంత స్టాక్ మనం ఉంచుకోము కాబట్టి 1 day 2 days వచ్చేస్తాం. ఈరోజు మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాము, తెల్లారి కానీ మర్నాడు కానీ కొడిగి పెట్టేస్తాం. ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానే కాదు, ఈ అక్షర స్టీల్స్ ద్వారా మీరు ఎంతో మందికి నీటి దాహాన్ని తీరుస్తున్నారు. దీని గురించి మాకు చెప్తారు. అది మా నాన్నగారి కోరిక మేడం. ఏదో మంచి చెయ్యాలి అనే కోరిక బలం చాలా ఉంటుంది. దానికి మాకు వచ్చిన ఆలోచన ఎండాకాలం ఫస్ట్ సమ్మర్లో షాప్ పెట్టిన ఇంకొక ఫస్ట్ సమ్మర్ వచ్చింది. అప్పటికి మేము కుండలు పెట్టి పెట్టాము. ఎందుకు ఎవరు కూడా జనం తాగట్లేదు మేడం. ఎందుకంటే ఇవాళ ఫ్రీగా పోసేదానికంటే నీట్నెస్ కూడా కావాలి. వాళ్ళు ఎప్పుడు కడుగుతారో ఏం చేస్తారో అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. సంథింగ్ అలా ఎవరు పెద్దగా తాగట్లేదు మేడం. రోజు ఒక 20 liters 30 liters పోతే ఎక్కువ. ఆ సమ్మర్ మొత్తంలో రోజు 20 లీటర్లు పోయినాయి. దాని తర్వాత మాకు అలా నచ్చలేదు మేడం. అందుకని పర్మనెంట్ 24/7 365 days ప్లాంటు, ఫ్రీజర్, పైన ట్యాంక్స్, ఆటోమేటిక్ వచ్చే విధానం అలా పెట్టేసి కంప్లీట్ తీసుకున్నాం మేడం. డైలీ నా దగ్గర ఆర్టీసీ బస్సులు ఆగుతాయి, ఆటోలు ఆగుతాయి, మన ఫార్చ్యూనర్లు, ఇన్నోవాలు, అన్ని రకాల కార్లు కూడా అవి తీసుకెళ్తాయి. వాళ్ళు అలా వచ్చినందుకు ఒక కార్ ఆగిందంటే మేడం చిన్నోడు కూడా ఈజీగా ఆగుతాడు. వాళ్ళు ఏం మొహమాటం లేకుండా తీసుకెళ్తున్నారు. అంత నీట్నెస్ కూడా మెయింటైన్ ఉంటుంది. మేము అవే తాగుతాము, జనానికి కూడా అవే ఇస్తాం. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తాం. 1 month ఒక్కొక్కసారి క్లీనింగ్ పెడతాము. ఎక్కడ కూడా ఏం చిన్న ప్రాబ్లం లేకుండా డైలీ మాకు సమ్మర్లో అయితే ఒక 10,000 liters వెళ్ళిపోతాయి మేడం. నార్మల్ రోజుల్లో అయితే 4 to 5, ఈ చలికాలం మినిమం 1000 to 3000 వెళ్తాయి. ఈ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు అయితే నేను అనుకోవడం మాత్రం నా ఒక్క ప్లాంట్ ఉంది మేడం. ఇలా అనుకోవడం నా ఒక్కటే ప్లాంట్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా చాలా బస్సెస్ వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి మీ ప్లాంట్ దగ్గర వాటర్ తీసుకొని చాలా మందికి యూజ్ అవుతుంది సార్. ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది. ఈ అక్షర సిరీస్ స్టీల్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు మీ బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా? లేదు మేడం, ఇదే న్యూ బ్రాంచ్. త్వరలో షార్ట్లీ చూస్తున్నాం మేడం, పెద్దగా పెట్టాలని. ఓకే, ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? అన్ని రకాల మన ఇంటికి కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్టీలు ప్లస్ ఈ సెక్షన్లోనే ఇంకా చాలా రకాలు ఉంటాయి మేడం. ఇది ఒక మహాసముద్రమైన బిజినెస్. మనము జస్ట్ ఒక కొంచెం రేంజ్లోనే ఉన్నాం. చాలా సముద్రం, సాధ్యమైనంత వరకు సముద్రం లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఓకే, కొత్తగా ఈ స్టీల్ బిజినెస్లోకి రావాలనుకునే వారికి అసలు ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎలా ఉంటాయి, వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఈ ఫీల్డ్ ఎవరైనా రావచ్చు మేడం. బిజినెస్ వాళ్ళ నాలెడ్జ్ని బట్టి బిజినెస్ ఉంటుంది. కాకపోతే రిస్కీ, హార్డ్ వర్క్ చేయాలి, బాగా హార్డ్ వర్క్ ఉంటుంది. సెక్షన్ 9 కామన్గా మనం ఇల్లు స్లాబ్ వేసే ఐరన్ 5 రకాలు ఉంటుంది మేడం. 8, 10, 12, 16, 20, 25 ఈ 5-6 రకాలు ఉంటుంది. ఎవరైనా గుర్తుపట్టవచ్చు. దీంట్లో ప్రతి ఎంఎంకు గుర్తుపట్టాలి. ప్రతి దాంట్లో ఒక సైజ్ ఉంటుంది. చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటేనే బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది మేడం ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. స్టీల్ రంగంలో అగ్రగామిగా దూసుకువెళ్తున్న అక్షర సిరీస్ స్టీల్ బిజినెస్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకున్నాం కదా. మన గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 News.